దావీదు యొక్క హృదయం ప్రేమ కలిగిన హృదయం. కష్టంలో ఉన్నప్పటికీ, కరువులో ఉన్నప్పటికీ కూడా తన కళ్ళ ముందు ఎవరైనా దీనస్థితిలో ఉంటే, హీనస్థితిలో ఉంటే, దయనీయమైన స్థితిలో ఉంటే దయ చూపించే మనస్సు దావీదుది. కనికరించి కటాక్షాన్ని చూపించే మనస్సు దావీదుది. కారణం ఏమిటంటే దావీదు కలిగి ఉన్న మనస్సు దేవుని మనస్సు. సహోదరి సహోదరులు, అమాలేకీయుల మీదకు వెళ్ళాడు. తాను పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. అమాలేకీయులందరినీ చంపేశాడు. అమాలేకీయుల యొక్క సంపద అంతా కూడా తన కళ్ళ ముందు మిగిలిపోయింది. ఆ సంపద అంతా పోగు చేసుకున్నారు. తిరిగి ఆ సంపద, భార్య బిడ్డలు అందరినీ కూడా దావీదు సమకూర్చుకున్నాడు. అనగా వాస్తవంగా తాను పోగొట్టుకున్న దానికంటే అత్యధికముగా దావీదు తిరిగి పొందుకున్నాడు. ఇదే జరుగుతుంది నీ జీవితంలో. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటయా అంటే లోకాన్ని, లోకస్తులను ఆశ్రయించటానికి బదులుగా దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు. అది వాస్తవం. రెండు, పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా దావీదు పొందుకున్నప్పుడు దాన్ని దాచిపెట్టాడంటారా? తనను దేవుడు బహుగా దీవించినప్పుడు తన దీవెనలన్నిటినీ కూడా తానే అనుభవించే ప్రయత్నం చేస్తాడంటారా? ఒకటికట అరటి చెట్టు ఉందట. ఓ పెద్ద గెల అరటి చెట్టుకు వచ్చిందట. ఆ ఇంట్లో ఉన్నవాడు ఏం చేశాడో తెలుసా? అబ్బా, అరటి గెల, అరటి పళ్ళు అని చెప్పి ఆ గెలను కోసాడట. వీడికున్న బుద్ధి ఏమిటయ్యా అంటే ఎవ్వరికీ పంచిపెట్టడం చేత కాదు. అడుగుతున్న ఎన్ని అరటిపళ్ళు తినగలడో చెప్పండి. ఒక 2, ఒక 3. ఇప్పుడు అరటి పళ్ళు నువ్వన్నా తినాలి అన్నీ, లేదా మిగిలినవి ఎవరికైనా పంచిపెట్టాలి. వీడికేమో పంచిపెట్టడం చేత కాదు. ఏమైందో తెలుసా మీకు? హాస్పిటల్లో చేర్చారండి వీడిని. ఎందుకని? పొట్ట కాస్త 9 నెలలు అయ్యింది. మగాడికి పొట్ట ఏమిటండి? ఈ 9 నెలలు వీడిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్ అంటున్నాడు, ఇదేందయ్యా ఇంత పెద్ద పొట్ట? అప్పుడు చెప్పారు, ఏం పొట్ట అంటే ఏం చెప్తామండి, ఈ పిచ్చోడికి ఎవరికి పంచిపెట్టడం చేత కాదు. అరటిపళ్ళు అన్నీ తినేశాడంట. ఏం చేశాడు? అన్నీ తినేశాడంట. తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. సహోదరి సహోదరులు, దేవుడు నీకు ఇచ్చిన పొట్ట ఎంతో తెలుసా? జానడు పొట్ట. ఎంత? జానడు పొట్ట. నువ్వు తినగలిగింది ఎంతో? జానడు అంటే 6 అంగుళాలు. అర్థమైందా? మీ పొట్ట 6 అంగుళాలు. మీరు తినే ప్లేటు 8 అంగుళాలు. మీరు పడుకునే మంచం 6 అడుగులు. చచ్చిన తర్వాత 6 అడుగుల పెట్టే. నువ్వు ఎంత ధనవంతుడు అయినా, నీ కులం ఏదైనా, చచ్చిన నాడు అందరితో నువ్వు సమానంగా పడుకోవాల్సిందే. బతుకున్నప్పుడు నువ్వు ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా, చచ్చిన నాడు నిన్ను ఎక్కడ పెడతారు? బంగ్లాలో పెడతారా? పెట్టనిస్తారా? అడుగుతున్నా. ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నాం, 10-20 కోట్ల రూపాయల బంగ్లాలో ఉన్నా, చచ్చిపోయిన నాడు తీసుకొచ్చి పెట్టిలో పెట్టేస్తారు. ఆ పెట్టి సైజ్ ఎంత? 6 అడుగులు బై 3 అడుగులు. తీసుకెళ్ళి నీ పక్కన ఎవడుంటాడో తెలుసా? నీ ఇంట్లో పనిచేసిన వాడే ఉండొచ్చు, పేదవాడే ఉండొచ్చు, ఒక పాలేరే ఉండొచ్చు. మరుభూమి ఏం చేస్తుందో తెలుసా? ప్రతి ఒక్కరిని సమానం చేసి పడేస్తుంది. ఒక వాస్తవం చెప్పాలని ఆశపడుతున్నాను. సహోదరి సహోదరులు, దావీదు తన జీవితంలో ఒక సత్యం తెలుసుకున్నాడు. నేను కలిగి ఉన్న ఆశీర్వాదాలు పంచిపెట్టకపోతే అవి పాడైపోతాయి, కాబట్టి పంచిపెట్టేసేయాలి. తను పొందుకున్న ఆశీర్వాదాలను ఏం చేశాడో తెలుసా? అద్భుతంగా బైబిల్లో లిఖించబడి ఉంది. ఏమిటది? 30 అధ్యాయము 26వ వచనము నుండి మీరు జాగ్రత్తగా చదివితే, దావీదు సిగ్లకునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకునిన సొమ్ము కొంత ఆశీర్వాదమునకు సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.
స్నేహితులకు మాత్రమే కాదండి, ఇంకేం చేశాడో చూద్దామండి. బేతేలట, దక్షిణ రామోతులో, యతీర్లోను, అరోయోర్లోను, షిష్మోతోలులోను, ఎఫ్తామోల్లోను, రాకోలులోను, అలాగే అనేక గ్రామాల్లోను, కెనీయుల గ్రామాలలోను, హెర్మోనులోను, కోరాష్వానులోను, అతాకులోను, హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు తాను పొందుకున్న ఆశీర్వాదాలని పంపించాడండి. దావీదు ఒకప్పుడు దిక్కు దశ లేకుండా, అడ్రస్ లేకుండా పాపం నిస్సహాయ స్థితిలో తిరిగాడండి. అలా తిరిగినప్పుడు ఆయా గ్రామాల్లో తిరుగుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు బువ్వ పెట్టారండి. దావీదు మర్చిపోలా. ఆ గ్రామాల వాళ్ళు నాకు అన్నం పెట్టారు, ఆ ప్రాంతం వాళ్ళు నాకు అన్నం పెట్టారు అని చెప్పి ఎక్కడెక్కడ తను సంచరించారో, ఎవరెవరు తన నిస్సహాయ స్థితిలో తనకు ఆహారం పెట్టారో, తాను దీవించబడినప్పుడు తను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా పంచిపెట్టారండి. సహోదరి సహోదరులు, దావీదు హృదయం ఏంటో తెలుసా? ప్రేమించే హృదయము కాబట్టి పంచిపెట్టే హృదయం. ఇది దేవుని హృదయం కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఏమిటి యేసుక్రీస్తు మనస్సు? ప్రేమించే మనస్సు కాబట్టి పంచిపెట్టే మనస్సు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతికిస్తే యేసయ్య తినేశాడా? ఏం చేశాడండి? తినేశాడా? 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని యేసయ్య ఆశీర్వదించి ఏం చేశాడు? అనేక వేల మందికి పంచిపెట్టేశాడండి. అది యేసయ్య మనస్సు, పంచిపెట్టేది. ఈ భూమి మీద ఉన్న సహోదరి సహోదరుడు ఒక వాస్తవం చెప్తా, జాగ్రత్తగా విను. ఈ లోకానికి నువ్వు వచ్చినప్పుడు ఏమీ పట్టురాలా, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమీ పట్టుకెళ్ళావు. దిగంబరిగానే వచ్చావు, నువ్వు దిగంబరిగానే వెళ్ళిపోతావు. ఒంటరిగానే వచ్చావు, నువ్వు ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఒకవేళ మరణించే రోజు వచ్చినప్పుడు, ఆ మరణాన్ని గురించి తలుచుకున్నప్పుడు నీలో భయం ఏర్పడి పక్కనే కూర్చుని నీ భార్యను చూసి, ఇదిగో నాకెందుకో భయం వేస్తుంది, చచ్చిపోవాలంటే భయం వేస్తుంది, నేను ఒంటరిగా వెళ్ళిపోవాలంటే భయం వేస్తుంది, నువ్వు కూడా నాతో పాటు రావచ్చుగా అని చెప్పి భార్యను అడిగారు అనుకోండి. అమ్మ సహోదరి, మీ ఆయన నిన్ను అలా అడిగాడు అనుకో, ఏం చేస్తావు? రే పాపిస్తోడా, నువ్వు ఎప్పుడు పోతావని చూస్తున్నా, మళ్ళీ నన్ను పట్టుకెళ్తావా? పైకి అనకపోయినా లోపల అనేవాళ్ళు ఉండరంటారా? వినో, అట్టుకున్న భార్య నీతో పాటు 30-40 సంవత్సరాలు కాపురం చేసిన నువ్వు పోయేటప్పుడు నీతో రావడానికి భార్య కూడా సిద్ధపడదు. నీ కన్న కొడుకులను కన్న కూతుర్లను ప్రాణంగా ప్రేమించిన, ప్రాణాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధపడిన, నీ ప్రాణం పోయే రోజు వచ్చినప్పుడు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ, డాడీ ఒంటరిగా ఏం వెళ్తావు, నీతో పాటు నేను వస్తాను డాడీ. కొడుకు అనడు, కూతురు కూడా అనదండి. కారణం తెలుసా? ఇది జీవితం. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది జీవిత సత్యం. విను, ఆనాడు దావీదు దగ్గర ఉన్నదాన్ని ఎంతమందికి పంచిపెట్టగలడో అంతమందికి పంచిపెట్టగలిగాడు. దాచుకోలేదండి, పంచిపెట్టేశాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దాన్ని పంచిపెట్టాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. ఏమిటి నువ్వు కలిగి ఉంది? రక్షణ, ఆనందం. ఆ రక్షణకు ఆధారం ఏమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన చేసిన సిలువ త్యాగం. మరి ఆ త్యాగమును గూర్చి, బలి యాగమును గూర్చి లోకానికి పంచిపెట్టాల్సిన బాధ్యత మనకు లేదంటారా? పరిశుద్ధుడైన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశం ద్వారా మాతో మాట్లాడాం. ఒకవైపు దావీదేమో తను పొందుకున్న ఆశీర్వాదాలను షేర్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో అటువైపు సౌలేమో తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాడు. ఒకవేళ నీకు దూరం అయినట్లయితే, ఈ సమయంలో తిరిగి వచ్చి నీ పాదాలు పట్టుకున్నట్లయితే, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటాం, రెట్టింపు ఆశీర్వాదాన్ని అందుకుంటాం. దావీదు జీవితంలో మేము చూసాం. ప్రతి ఒక్కరూ వారు కలిగి ఉన్న, తెలుసుకున్న సత్యాన్ని లోకానికి ప్రచురం చేయాలి. చేసే కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.